స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే రిచర్స్ ఇన్ పర్చేజ్ అండ్ సేల్స్ వోచర్స్. పర్చేజ్ అండ్ సేల్స్ వోచర్లో అలొకేషన్ ఆఫ్ ఎలిజియస్ అంటే పర్చేజ్ ఎక్స్పెన్సెస్ అడిషనల్ ఛార్జెస్ అంటాం. అడిషనల్ ఛార్జెస్ పర్చేజ్ అయితే మనం పే చేస్తాం, సేల్స్ అయితే కలెక్ట్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ జిఎస్టీ, రౌండ్ ఆఫ్, జిఎస్టీ, జిఎస్టీ, ఐజిఎస్టీ ప్లస్ రౌండ్ ఆఫ్ అన్ని ఆటోమేటిక్ అలొకేషన్ ఎలా చేయాలి అని నేర్చుకుంటాం. ముందు అప్పుడు నా యొక్క ఛానల్ వీడియోలు చూసేటట్టు అప్డేట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లు చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ అందరికీ షేర్ చేయండి. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మధ్యలో స్కిప్ చేసినట్లయితే ఆ పాయింట్ అంతవరకే మీకు తెలుస్తుంది టాపిక్. ఇంకా ఆ తర్వాత మిగతా భాగం మీకు ఏమి తెలియదు, మీకు అర్థం కాదు. అంటే హాఫ్ నాలెడ్జ్. సో ఇది టైం వేస్ట్ తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి బాగా నాలెడ్జ్ వస్తుంది. అలాగే నేను ఈ వీడియోలో చెప్పేటటువంటి నేను చేసేటటువంటి ఎగ్జాంపుల్స్, ఇల్లస్ట్రేషన్స్ అని ఉంటాయి కదా, అవి మీరు సొంతగా ప్లస్ సొంతగా మీరు కూడా కొన్ని తీసుకోండి. ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే చివరి వరకు చూసిన తర్వాత వీడియో బాగా ఉన్నట్లయితే మీరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఈ యొక్క వీడియోని చాలా మంది ఉంటుంది. సో మామూలుగా నేను డిఫాల్ట్ వెంచర్ అప్లికేషన్ కంప్లీట్ చేశాను. మామూలుగా క్రియేట్ చేస్తాం. చూడండి, క్రియేటర్స్ పర్చేస్ అలాగే ఎక్స్పెన్సెస్ అంటే ఈ పర్చేస్ సేల్స్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ ప్లస్ జిఎస్టీ అన్ని క్రియేట్ చేస్తాం. తర్వాత స్టాక్ ఐటమ్ మనం హెచ్పి కంప్యూటర్ ఇది నంబర్ తీసుకుంటాం. కంప్యూటర్ తీసుకొని 2, 3 తీసుకొని 18% ఇస్తాను. అలాగే హెచ్పి కీబోర్డ్ ఒక్కొక్కటి తీసుకున్నాను. హెచ్పి కీబోర్డ్ ఏంటంటే తీసుకొని ఇప్పుడు మనం పర్చేజ్ సేల్స్ వోచర్ చేస్తాం. ఈ వోచర్ వేసేటప్పుడు మనం తీసుకుంటే వోచర్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏప్రిల్ తీసుకున్నాం. ఫస్ట్ ఏప్రిల్ వోచర్ నెంబర్ 3 వచ్చింది. పర్చేజ్ దాని ముందు ఆల్రెడీ 2 వేరే దానికి ఒకసారి యాడ్ చేశాను. మరి 3 వస్తుంది. వరుసగా వస్తాయి కదా, పాత మనం వెనక్కి పోలేము. ఓకే, సో ఇక్కడ 258 అనుకుంటాం పర్చేజ్. ఫస్ట్ ఏప్రిల్ మనం లోకల్లో పర్చేజ్ చేసాం. పర్చేజ్ ఎవరి దగ్గర? లోకల్లో. చూడండి, లోకల్ క్రెడిటార్. చూడండి, లోకల్ క్రెడిటార్ అంటే పేరేంటో చూద్దాం. లోకల్ క్రెడిటార్ రామకృష్ణ కంప్యూటర్స్, తెలంగాణ, రెగ్యులర్. సో పర్చేజ్ చేసేదంతా రెగ్యులర్ దగ్గరే ట్యాక్స్ ఉంటుంది. లోకల్ అయితే ఎవరి దగ్గర పర్చేజ్ చేయొచ్చు, ట్యాక్స్ మాత్రం రెగ్యులర్ దగ్గరే ట్యాక్స్ ఉంటుంది. ఇన్స్టేట్ అయితే ఓన్లీ రెగ్యులర్ దగ్గరే మనం పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేస్తున్నాం. ఏం పర్చేజ్ చేస్తున్నాం? సో డెల్ ల్యాప్టాప్ ఒక 5 పర్చేజ్ చేసాం. 30,000 రూపాయలు పర్చేజ్. డెల్ మౌస్ పర్చేజ్ చేసాం, ఒక 20 పర్చేజ్ చేసాం. ఒక డెల్ మౌస్ అంటే 700 రూపాయలు పర్చేజ్ చేసాం. ఓకే అండి. పోతే లోకల్ కాబట్టి అన్ని ఎలిజిబుల్ క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, సిజిఎస్టి చేశాను. సో ఇక్కడ మామూలుగా రామకృష్ణ సో తీసుకున్నాం. క్రెడిటారు లోకల్ తెలంగాణ క్రియేట్ చేసాం. దాని తర్వాత నెక్స్ట్ పర్చేజ్ మామూలుగానే క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వకుండా లాస్ట్ లో టూల్ సెలెక్ట్ చేసుకుంటాం. సర్వీస్ ఉంటుంది బయట. సో ల్యాప్టాప్, సో ప్రైమరీ గ్రూప్ తీసుకోలేదు.
నంబర్స్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ వచ్చేసి కోడ్, ఇక్కడ స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ ట్యాక్స్బుల్ 18% ఇచ్చాను. అలాగే అది అమౌంట్ ఎంటర్ చేశాను. దీన్ని ఎలా క్రియేట్ చేశాను, ఇది కూడా అలాగే క్రియేట్ నంబర్స్. ఇది వచ్చి యాక్సెసరీస్ కింద మా 11, 12, 22 తీసుకున్నాం. దీనికి వచ్చి స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ తీసుకొని ఇక్కడ ట్యాక్స్బుల్ దీనికి 12% ఇచ్చినాం. అదే విధంగా కలిపింది. తర్వాత సిజి చేస్తాం. లాస్ట్ నెంబర్ 238, 258. సో ఈ విధంగా మనం అలాగే అనుకుంటాం. అదే రోజు మనం లోకల్ కాకుండా నాన్ లోకల్ అంటే స్టేట్ ఐసిఎఫ్ ఇంటర్స్టేట్ చూడండి ఇక్కడ. సో ఇది ఇంటర్స్టేట్ ఇచ్చారు. వీటి దగ్గర హెచ్పి కంప్యూటర్ తర్వాత హెచ్పి కీబోర్డ్స్ పర్చేజ్ చేసాం. హెచ్పి కీబోర్డ్స్ 20 పర్చేజ్ చేసాం. అవి వచ్చి 450 రూపాయలు పర్చేజ్ చేసాం. ఓకే, పర్చేజ్ చేసాం. ఇది వచ్చి ఇంట్రెస్టెడ్ కదా, ఇంట్రెస్టెడ్ క్రియేట్ ఒకటి ఐజిఎస్టీ కరెక్ట్ చేస్తాం. ఐజిఎస్టీ అంటే జస్ట్ క్రియేట్ చేసి మనకు తెలుసు ఐజిఎస్టీ యాక్సెప్ట్ కోడ్ క్రియేట్ చేసాం. అయిపోయింది. దీనికి వచ్చి న్యూ రెఫరెన్స్ అని చెప్పి తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ఒక లోకల్ ఒక నాన్ లోకల్ ఇద్దరు మనం సేల్ చేస్తాం. ఎఫ్ ఎవరి డేటాస్ సేల్ లోకల్ డేటా ఉంటో ఇంటర్నేషనల్ లోకల్ డేటాని సేల్ చేస్తే యాక్సెప్ట్ లోకల్ డేటారు టునుంటి ట్రేడర్స్ లోకల్ డేటారు సేల్ చేసాం. ఏం సేల్ చేస్తాం, పర్చేజ్ చేస్తే సేల్ చేస్తాం. సో మనం ఏం పర్చేజ్ హెచ్పి కంప్యూటర్స్, డెల్ ల్యాప్టాప్ అన్ని పర్చేజ్ చేసాం కదా. సో డెల్ ల్యాప్టాప్ 2 సేల్ చేసాము. సో 2 వచ్చి 30 రూపాయలు, 35 రూపాయలు సేల్ చేసాం. అలాగే డెల్ మౌస్ సేల్ చేసాం, ఒక 5 సేల్ చేసాం. ఇవి వచ్చి 250 రూపాయలు సేల్ చేసాం. ఓకే, అయిపోయింది. సిజిఎస్టి, జిఎస్టి, లోకల్ సిజిఎస్టి, జిఎస్టి, లోకల్ సేల్స్ నెంబర్ 4. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నాన్ లోకల్ సేల్ చేస్తాం. సో ఇంట్రెస్టెడ్ డేటా రైట్ ఎంటర్ప్రైజెస్, ఎంటర్ప్రైజెస్ చెన్నై. సో సో సేల్ చేసాం. ఇది వచ్చి 600 రూపాయలు సేల్ చేసాం. 600. ఇది వచ్చి ఇంట్రెస్టెడ్ కాబట్టి ఇది అవి చేస్తే మామూలుగా చేస్తాం, తెలుసు కదా. ఏం చేస్తున్నాం సార్, ఎంటర్ చేసేటప్పుడు దీనికి వెళ్ళి దేవుడికి వెళ్తాం. చూడండి, దేవుడికి వెళ్ళాడు. ఇప్పుడు 2 పర్చేస్ ఉన్నాయి, 2 సేల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చి డేట్ వారీగా వచ్చిన వయసు పక్కన ఉంటాయి, లేదంటే అన్ని వేరే వేరే డేట్లు డేట్ వారీ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం పర్చేజ్ చేసినప్పుడు మనం ఎన్ని సిజిఎస్టి, హెచ్జిఎస్టి, అలాగే ఇదైతే ఐజిఎస్టి, ఇదంతా మనం డైరెక్ట్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐజిఎస్టి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకుంటే క్యాల్కులేషన్ ఆటోమేటిక్ సిఐజిఎస్టి, ఇది వచ్చి సిజిఎస్టి, హెచ్జిఎస్టి, లోకల్ అన్ని మనం మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకుంటున్నాం. అది మనం పర్చేజ్ చేసినప్పుడు మన సప్లయర్ వచ్చి మనకి ఈ యొక్క ట్యాక్స్ కాకుండా ఛార్జీని మన దగ్గర అంటే ఈ అదనపు ఛార్జీలు అనమాట. పర్చేజ్ చేస్తే పర్చేజ్ ఎక్స్పెన్స్, సో దానికి అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ సపోజ్ వాడు ట్యాక్స్ కంటే ముందు వాడు ఏం చేస్తాడంటే చేస్తాడు, మనం పే చేస్తాం. పేడ్ అంటే అది మనం సేల్ చేస్తే కలెక్ట్ చేస్తాం ఇన్కమ్. చార్జెస్ పేడ్ సపోజ్ 500 రూపాయలు, సారీ 500 రూపాయలు. అలాగే ఇన్సూరెన్స్ పేడ్ ఉంది, ఇన్సూరెన్స్ పేడ్ ఒక 1000 రూపాయలు ఉంది. అలాగే ఇన్సూరెన్స్ పేడ్ తోటి దాంతో ప్యాకింగ్ చార్జెస్ పేడ్ ఉంది, ఇది ఒక 500 రూపాయలు అనుకో ఇచ్చి. ఇప్పుడు మనం చూడండి వీటికి ఈ ఎక్స్పెన్స్ అప్లై చేస్తామే. ఈ ఎక్స్పెన్సెస్ మాత్రం
మనం ఎలా క్రియేట్ చేస్తామంటే ఈ యొక్క వాటికి సంబంధించి ట్యాక్స్ క్యాలిక్యులేట్ కానీ వీటి మీద ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ పైన సంబంధించిన ట్యాక్స్ ఎంతో ఆ ట్యాక్స్ దీనికి వచ్చి 12%, 18%, దీనికి వచ్చి 12%. వాటికి సంబంధించి క్యాలిక్యులేట్ కావాలంటే ఏమంటామంటే ఇదంతా ట్యాక్స్బుల్ కలిపి మొత్తం ఎంత ఉంది? 1000 రూపీస్, 1200. ₹1000 లో 2000 అనేది 184 కి అయితే 175 కి ఎంత అది దానికి యాడ్ చేసి దాని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదే 184 కి అంత అయితే యాడ్ చేసి దాని మీద ట్యాక్స్. సార్ ఇప్పుడు చూడండి ఇక్కడ తీసుకుంటే ఇంకా 12% అని వస్తుంది. సరేనా సార్ ఏం చేస్తాం దీనికి మనం ఎట్ చేస్తుంటే క్రియేట్ చేసేటప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ పేడ్ సో దీనికి వచ్చి క్రియేట్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇక్కడ కిందకు వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి మామూలుగా వేస్తాం కిందకు వచ్చి ఏ సర్వీస్ అని 18%. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క ఉండే ఐటమ్స్ వాటి యొక్క అమౌంట్ తో పని లేకుండా దీని మీద ఆటోమేటిక్ దాని మీద కలెక్ట్ చేస్తుంది, క్యాల్కులేట్ అవుతుంది. వీటికి వచ్చేటికి పర్సెంట్ ఇస్తే అన్నిటికీ 18% క్యాలిక్యులేట్ అవుద్ది. అలా కాకుండా వాటి రేట్ల ప్రకారం క్యాలిక్యులేట్ కావాలి అన్నప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఇక్కడ దీంట్లో దీన్ని క్రియేట్ చేసినప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడికి వచ్చి జిఎస్టీ మాత్రం నాట్ అప్లికబుల్. ఆ అసెసిబుల్ వాల్యూ అంటే పైన ఎంత రేట్ ఉందో దాని ప్రకారం క్యాలిక్యులేట్ కావాలంటే ఇంక్లూడింగ్ అసెసిబుల్ వాల్యూ క్యాలిక్యులేషన్ అని చెప్పి జిఎస్టీ తీసుకుంటే గూడ్స్ ఆ సర్వీసెస్ ప్రస్తుతానికి గూడ్స్ తీసుకుందాం ఎలా వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలి అది తీసుకున్నప్పుడు ఇది కన్నా తీసుకున్నామంటే ఆటోమేటిక్ జిఎస్టీ నాట్ అప్లికబుల్. ఎందుకంటే జిఎస్టీ సపరేట్గా క్యాలిక్యులేట్ కాకుండా ఇట్లా తీసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే చూడండి ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ దీని మీద ఇది అయిపోయింది. ఇప్పుడు జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తే ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది ఈ నేను చూపిస్తాను. సో ఇది వచ్చి లోకల్ కాబట్టి ఇంటర్ స్టేట్ కాబట్టి ఇది వచ్చి పర్చేజ్ ఇంటర్ స్టేటు. సో ఐజిఎస్టీ తీసుకుంటే ఇది క్యాలిక్యులేట్ అయింది ఎలా 184 కి ఇది కలిసి ఎట్లా అంటే 2000 అనేది ఎంతకి 184,000కి అయితే ఇంటూ 1,75,000కి ఎంత ఇంటూ అంటే ఎంత 1902.17 ప్లస్ 1 అయితే మొత్తం ఇక్కడ దీంట్లో తీసుకుంటే ఆల్ట్ ఏ ఆల్ట్ F1 4 కలిస్తే కంప్యూటర్ కాదు దీనికి తీసుకుందాం మనం కింద దానికి తీసుకున్నామా ఒక్క నిమిషం దీనికి తీసుకున్నాం మనం దీనికి చేసామా చూడండి దీనికి చేయలే ఒకదానికే చేసాం కాబట్టి గూడ్స్ వాల్యూ అన్ని తీసుకోలేదు అది ఒకటి అయిపోయింది. దాని తర్వాత దీనికి తీసుకున్నామా ప్రతిదీ క్రియేట్ చేసి ఆ విధంగా క్రియేట్ చేయాలి. తర్వాత రెండవది ఇన్సూరెన్స్ దీనికి కూడా అలాగే చేయాలి. ఇది జిఎస్టీ గూడ్స్ ఆన్ బేస్డ్ ఆన్ వాల్యూ జిఎస్టీ నాట్ అప్లికబుల్ తీసుకుంటే ఇప్పుడు చూడండి మారిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో 2,000 రూపీస్ అనేది డివైడెడ్ బై 184 మీద అయితే ఇంటూ 175కి ఎంత 175కి 1902.17 సరేనా. కాబట్టి చూడండి ఇక్కడ దీనికి ఆల్ట్ ఎఫ్ ఉంది 1000 ఓహో ఇది వీటిలో కరెక్ట్ చేయలేదు. దీంట్లో కరెక్ట్ చేస్తే చూడండి జిఎస్టీ బేస్డ్ ఆన్ వాల్యూ తీసుకున్నాం. ఓకే బేస్డ్ ఆన్ వాల్యూ 500 ఇది కూడా బేస్డ్ ఆన్ వాల్యూ జిఎస్టీ తీసుకున్నాం దీనికి తీసుకున్నాం అలాగే దీనికి తీసుకున్నాం బేస్డ్ ఆన్ వాల్యూ తీసుకుంటే ఇప్పుడు మనకి ఇది వచ్చింది. రైట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు తీసుకుంటే 1902.17 అయింది పై దానికి. చూడండి ఇక్కడ ఏం రెండు సపరేట్ వేసాడు 1902.17 చూడండి 1902.17 500 ఇన్సూరెన్స్ 1000 ఇంకోటి కూడా ఉంది కదా రెండు ఉన్నాయి కదా ఇన్సూరెన్స్ 1000
ప్యాకింగ్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ప్యాకింగ్ ఛార్జెస్ మీద ఒక జిఎస్టీ తీసుకొని ఇది కూడా తీసుకుంటే ఇది కూడా మనం తీసుకోవాలి, ఇది కూడా ఓకే. కాబట్టి ఇక్కడ ఇప్పుడు తీసుకున్నట్లయితే ప్యాకింగ్ ఛార్జెస్ కూడా కలిసిపోయింది చూడండి. ఇప్పుడు చూడండి మూడింటి కలిపితే నేను మొత్తం కలిపి తీసుకున్నాను. సో దీంట్లో అన్నిటికంతే ప్రతిదీ ఎంత, సో 500 1000 1,84,000 అయితే 1,75,000 ఎంత 457, 1000 1,84,000 కింద అయితే 1,000 ఇట్లా నేను మూడు కలిపేసి 2000 తీసుకున్నా, 1902 కదా, 1902 17 ప్లస్ 1,75,000 మొత్తం కలిపి 1,76,902 17. దాంట్లో ఇది ఐజిఎస్టీ కదా 18% అయితే ఎట్లా, 18% ఎంత తీసుకుంటే 1,76,902 17 అయితే ఇంటూ 18% ఎంత, ఇంటూ 18% 31,482 39, 31,482 39 అదేనా, అది అయిపోయింది. అలాగే దీనికి వస్తే నెక్స్ట్ ఐజిఎస్ ఈ విధంగా తీసుకుంటే మనకు మొత్తం 32,000 వచ్చేసింది, 32,000 రూపీస్ మనకి వచ్చేసింది. ఓకే 32,482 దీనికి సంబంధించింది, దీనికి సంబంధించింది. దీనికి ఎంత అవుతుంది, దీనికి తీసుకుంటే అప్పుడు సో 2000 డివైడెడ్ బై 184 అయితే ఇంటూ 9,000కి ఎంత, ఇంటూ 9,000 అయితే 9283 9783 9783 ప్లస్ 9,000 అయితే ఎంత అయింది 9,09783 చూడండి, 9,09783 ఈ మూడు సపరేట్ క్యాలిక్యులేట్ చేసింది. మనం మొత్తం క్యాలిక్యులేట్ చేసినా ఒకటి, మొత్తం క్యాలిక్యులేట్ చేసాం. సో వచ్చింది 9,09783 ఇంటూ ఇది 12% కదా, రెండవది 12% కాబట్టి 12% 1,091.74 1,091.74 వచ్చేసింది టోటల్ ట్యాక్స్ తీసుకుంటే. అది మొత్తం కలిపి మనకి మొత్తం కలిపి 32,934.93 32,934.30 ఇట్లా ఈ విధంగా మనకి వస్తుంది, ఇట్లా క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఈ విధంగా అన్నిట్లో కూడా ఇలాగే ఇది పర్చేజ్లో తీసుకున్నాం, అలాగే సేల్స్లో కూడా తీసుకుంటాం. సేల్స్లో తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది ఎంటర్ చేసినప్పుడు ఇది ఐజిఎస్టీ కదా, సేల్స్లో జిఎస్టీ తీసుకున్నాం, లోకల్ తీసుకున్నాం. సో దీన్ని తీసుకుంటే దీని తర్వాత దీంట్లో కూడా వీడు మనం ఎక్స్పెన్సెస్ మనం కలెక్ట్ చేస్తాం, అంటే మనకి ఇన్కమ్ కాబట్టి ఏం చేస్తాం దీన్ని ఇది కలెక్టెడ్ అని తీసుకోవాలి. డెలివరీ ఛార్జెస్ కలెక్టెడ్ ఒక 200 అనుకుంటాం, తర్వాత ఇన్సూరెన్స్ లేదు, తర్వాత రికరింగ్ ప్యాకింగ్ ఛార్జెస్ కలెక్టెడ్ ఇది ఒక 500 అనుకుంటాం, ఇది ఒక 300 అనుకుంటాం, 300 మొత్తం 500. సో ఇది వచ్చి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కదా, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ తీసుకుంటే అలాగే దీంట్లో కూడా సరే, దీంట్లో కూడా మనం ఇక్కడ వేయాలి. దీంట్లో జిఎస్టీ క్యాల్కులేట్ కావాలి, గూడ్స్ మీద వాల్యూ ప్రకారం మెయిన్ జిఎస్టీ అక్కర్లేదు. అలాగే దీంట్లో కూడా మనం అలాగే తీసుకోవాలి. సో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు, గూడ్స్ అండ్ సర్వీసెస్ బేస్డ్ అప్పుడు క్యాల్కులేషన్ ఆ జిఎస్టీ నాట్ అప్లికబుల్ అని తీసుకుంటాం, అయిపోయింది. ఇది ఈ విధంగా చేస్తే ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఎంత మొత్తం పేమెంటు 500. సో 500 అనేది డివైడెడ్ బై 74,250కి అయితే 70,000కి ఎంత అంటే 438 471.38 ప్లస్ 70,000 ఎంత 70,000 చిల్లర చూడండి తీసుకుంటే యాక్సెప్ట్ చేస్తే చూడండి 70,000 ఎంత వచ్చింది 70,471.38 సిజిఎస్టీ హెచ్జిఎస్టీ కదా ఇంటూ 9% అంటే చూడండి 6,342.42 పైసా. సో సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సో ఈ విధంగా మనకి అన్నీ ఇలాగే వస్తాయి మనం తీసుకుంటే. సో ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాము. ఇంకోటి ఉంది పేమెంట్లో మనం దానిలో మార్చాలి. పేమెంట్లో కలెక్టెడ్. సో ప్యాకింగ్ ఛార్జెస్ కలెక్టెడ్లో తీసుకున్నా, అది కాదు తీసుకుంది, ఇంకేదో ఒకటి మనం తీసుకుంది ఏదో ఉంది, ఇన్సూరెన్స్ కలెక్టెడ్. సో దీన్ని తీసుకోలేదు, ఆటోమేటిక్గా ట్యాక్సిబుల్ వాల్యూ తోటి కలిపి ట్యాక్స్ రేటు ప్రకారం డిఫరెంట్ రేట్స్ ఉంటే డిఫరెంట్ రేట్ ప్రకారం క్యాల్కులేట్ కావాలి. సో ఇది అప్పుడు డైరెక్ట్ జిఎస్టీ డైరెక్ట్ 18% ఇస్తే దాంతో పని లేకుండా మొత్తం డైరెక్ట్ క్యాల్కులేట్ అవుతాయి. సో ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. ఒకవేళ చూడండి ఇప్పుడు డే బుక్లో ఎంటర్ చేసాం కదా, దీంట్లో ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ దానికి ఈ లాస్ట్ దానికి పైసలు ఉన్నాయి. అలా పైసలు ఉన్నప్పుడు ఆఫ్ చేయకూడదు, ఈ అమౌంట్ వాల్యూని రౌండ్ ఆఫ్ చేయాలి. ఇలా రౌండ్ ఆఫ్ చేయాలంటే మనం రౌండ్ ఆఫ్ అనే లెక్చర్ని క్రియేట్ చేస్తాం.
ఇది క్రియేట్ చేసేటప్పుడు ఇది మనం క్రియేట్ చేసేటప్పుడు ఇలా చేస్తే సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ టైప్ ఆఫ్ లెడ్జర్ ఇక్కడ చూడండి ఇన్వాయిస్ డిస్కౌంట్ ఇన్వాయిస్ రౌండింగ్ తీసుకోవాలి నార్మల్ మెథడ్ అది ఇంక ట్యాక్స్లు ఏముండవు దీనికి ఇలా తీసుకుంటే ఆటోమేటిక్గా 28% 49 ఆర్ లెస్ అయితే కింద వన్ ప్రీవియస్ రూపీకి తీసుకుంటుంది 50 ఆర్ మోర్ అయితే నెక్స్ట్ రూపీకి తీసుకుంటుంది సో తగ్గిపోయి ఆటోమేటిక్గా మనం కానీ దీన్ని తీసుకొని ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్వాయిస్ రౌండింగ్ కాకుండా నాట్ అప్లికబుల్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఇక్కడ ఈ అమౌంట్ రౌండ్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి కర్సర్ ఆగిపోతే అప్పుడు మనం ఇక్కడ పర్సెంట్ ఇవ్వచ్చు లేదంటే మనం పర్సెంట్ కాదు మనం ఇక్కడికి వచ్చిన పాట కర్సర్ ఆగిపోద్ది అక్కడ ఏమి అమౌంట్ క్యాల్కులేట్ కాదు దీన్ని చూసుకొని మనం తీసుకోవాలి తగ్గించాలంటే మైనస్ అని చెప్పి ఎన్ని పైసలు తగ్గించాలి యాడ్ చేయాలంటే ప్లస్ అని ఇవ్వక్కర్లేదు ప్లస్ ఎన్ని పైసలు యాడ్ చేయాలి 70 పైసా అనుకో ఇంకా 30 పైసా మనం 30 పైసా ఇవ్వాలి 28 పైసా ఉంది అప్పుడు ఏం చేయాలి మైనస్ 28 పైసా ఇవ్వాలి ఇలా అలాంటప్పుడు మనం మైనస్ వేయకుండా ఇవ్వడం అప్పుడు యాడ్ అయిపోద్ది మైనస్ అయిపోతే యాడ్ అవుద్ది ఇట్లా అందువల్ల దీన్ని రౌండ్ ఆఫ్ని ఎప్పుడు మనం ఇన్వాయిస్ రౌండింగ్ అని తీసుకోవాలి ఇక్కడ మెథడ్ ఆఫ్ వౌచర్ లెడ్జర్ టైపు ఇన్వాయిస్ రౌండింగ్ నార్మల్ రౌండింగ్ 1 రూపీ తీసుకుంటే ఇది కరెక్ట్గా రౌండ్ అయిపోతుంది ఈ విధంగా మనం రౌండ్ ఆఫ్ చేయాలి ఓకే అలాగే ఈ రెండు ఉంది కదా ఈ రెండు అయిపోయినాయి అలాగే దీనికి వస్తాం దీంట్లో కూడా లాస్ట్లో ట్యాక్స్ అయిపోయిన తర్వాత రౌండ్ ఆఫ్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా -10 పైసా తీసుకుంది కరెక్ట్గా రౌండ్ ఆఫ్ అయిపోయింది -13 పైసా రౌండ్ ఆఫ్ అయిపోయింది ఇట్లా ఇన్వాయిస్ రౌండింగ్ చేయాలి సో మనం ఏం చేసాం ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఇచ్చాం పర్చేజ్ అయితే ఎక్స్పెన్స్ సేల్స్ అయితే ఇన్కమ్ అంటే అడిషనల్ ఛార్జెస్ అంటాం వాటిని ట్యాక్స్ అన్ని ఇచ్చాం రౌండ్ ఆఫ్ ఇచ్చాం ఇట్లా అన్నిటినీ మనం ప్రతిసారి మనకి ఏమేమి కావాలనో ఇవన్నీ మనం ఇక్కడ ఇంతవరకు ఎంటర్ చేసిన తర్వాత ఎక్కడికొచ్చి మన లెడ్జర్లు సెలెక్ట్ చేసుకోవాలి ఎంటర్ నొక్కి సో డెలివరీ ఛార్జెస్ కలెక్టెడ్ డెలివరీ ఛార్జెస్ పెయిడ్ డెలివరీ ఛార్జెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అమౌంట్ మాన్యువల్గా ఇచ్చుకుంటాం ఇట్లా అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి ట్యాక్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటే అదే ఆటోమేటిక్ క్యాల్కులేట్ అయిపోద్ది ఇవన్నీ మాన్యువల్గా ఇస్తాం ఇక్కడ ఇవన్నీ మాన్యువల్గా ఇస్తే క్యాల్కులేట్ అవుతుంది ఆటోమేటిక్గా కలెక్ట్ చేసుకుంటే అంటే సెట్టింగ్ చేసాం కదా అయిపోతుంది ఈ విధంగా మనం చేస్తాం అలా కాకుండా దీనికి ఒక పద్ధతి ఏంటంటే ఇప్పుడు ఈ వౌచర్లు తయారు చేసేటప్పుడు ఇప్పుడు మనం ఈ వౌచర్ ఎంటర్ చేస్తున్నాం ఈ వౌచర్ని సెలెక్ట్ చేసుకోవడంతో వెంటనే ఇక్కడ దీనికి సంబంధించిన ఈ వౌచర్కి సంబంధించిన ఐటమ్స్ ఏముంటాయి ట్యాక్స్ లెడ్జర్స్ లెడ్జర్స్ ఎక్స్పెన్సెస్ లెడ్జర్స్ అడిషనల్ ఛార్జెస్కి సంబంధించిన లెడ్జర్స్ అంటే ఖర్చు అలాగే ట్యాక్స్ లోకల్ అయితే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అలాగే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఐజిఎస్టీ అలాగే రౌండ్ ఆఫ్ ఇవన్నీ ఆటోమేటిక్గా మనం వౌచర్ సెలెక్ట్ చేసుకోవడంతో అవి ఆటోమేటిక్గా ఇక్కడ ఫిక్స్ వచ్చేసేయాలి ఆటోమేటిక్గా డిఫాల్ట్ వచ్చేస్తాయి తర్వాత ఇదంతా ఎంటర్ చేసిన ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేసేటప్పుడు అవి ఎంటర్ చేయడంతో ఆ స్టాక్ ఐటమ్కి సంబంధించిన అమౌంట్ క్యాల్కులేట్ అయిపోతుంది మళ్ళీ కిందకు వచ్చి ఛార్జెస్ ఉంటే ఈ ఛార్జెస్ ఇచ్చినట్లయితే అప్పుడు ఆ ఛార్జీకి సంబంధించి కలెక్ట్ అది కూడా ట్యాక్స్ క్యాల్కులేట్ అయిపోతుంది లాస్ట్లో రౌండ్ ఆఫ్ అవుతుంది ఫ్రాక్షన్ ఉంటే ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది దాన్ని ఎలా మనం సెట్ చేయాలి పర్చేజెస్ అయితే మనం పే చేస్తాం సో ఎక్స్పెన్స్ అడిషనల్ ఛార్జెస్ పెయిడ్ అదే సేల్స్ అయితే మనం కలెక్ట్ చేస్తాం సేల్స్ ఇన్కమ్ అడిషనల్ ఛార్జెస్ కలెక్టెడ్ అంటే మనం కలెక్టెడ్ అని చెప్తాం దీన్ని ఎలా చేయాలి అంటే దీన్ని 2 విధాలుగా చేసి నేను ఒక విధంగా చెప్తాను బెస్ట్ పద్ధతి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడికి వస్తాం నెక్స్ట్ ఎంత ఎప్పుడు ఎంటర్ చేసాం మనం ఏప్రిల్ ఎంటర్ చేసిందాన్ని ఏప్రిల్ ఎంటర్ చేసాం నెక్స్ట్ మే తీసుకుందాం ఈసారి చూడండి ఇక్కడ ఆల్టర్కి వెళ్ళి ఇక్కడ ఓచర్ టైప్ ఉందే ఓచర్ టైప్లో మనం ఆల్టరేషన్ చేయాలి ఎందుకంటే ఆ ఓచర్ టైపు సెలెక్ట్ చేసుకోవడంతో ఇవన్నీ బై డిఫాల్ట్ వచ్చేయాలి కాబట్టి ఓచర్ టైప్స్కి వెళ్ళి చూడండి పర్చేజ్ తీసుకుంటాం పర్చేజ్ తీసుకొని ఇవంతా ఇలాగే ఉంటాం ఈ 2 పద్ధతుల్లో చేయొచ్చు ఇక్కడ దీన్ని ట్రాక్ అడిషనల్ కాస్ట్ ఫర్ పర్చేజెస్ ఎస్ చేసి ఎనేబుల్ డిఫాల్ట్ అకౌంటింగ్ అలొకేషన్ అకౌంట్స్ డిఫాల్ట్గా అలొకేట్ అయ్యేటట్టు చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే సో అడిషనల్ కాస్ట్ వస్తుంది ప్లస్ డిఫాల్ట్గా వస్తుంది ఇది ఒకటి ఇలా చేయొచ్చు ఇలా కాకుండా దీన్ని చేయకుండా ఇక్కడికి వచ్చి ఈ సైడ్కి వచ్చి ఈ లాస్ట్లో నేమ్ ఆఫ్ క్లాస్ ఈ పర్చేజెస్కి క్లాస్ క్రియేట్ చేయొచ్చు లోకల్ పర్చేజ్ దానికి కాబట్టి మనం పర్చేజెస్ లోకల్ని జిఎస్టీ అంటాం
సో లోకల్ని జిఎస్టీ అంటాం. దాన్ని క్రియేట్ చేసి ఇక్కడ ఏమి గ్రూపులు యాడ్ చేయాలి, ఏ గ్రూపులు ఇంక్లూడ్ చేయాలి, వదిలేయాలి ఏమొద్దు, నాట్ అప్లికబుల్ పెడతాం. కిందకు వచ్చేది మనకి ఇది పర్చేజెస్. ఇక్కడ ట్యాక్స్ లెడ్జర్ దీనికి ఏం అక్కర్లేదు. పర్చేజెస్ తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ తీసుకుంటాం. పర్చేజ్ లెడ్జర్కి మనం పర్చేజ్ జిఎస్టీ అంటే లోకల్ పర్చేజ్ లెడ్జర్కి తీసుకుంటున్నాం. ఏం చేస్తాం, ఫస్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. పెయిడ్ కదా, పర్చేజ్ అంటే పెయిడ్ కాబట్టి డెలివరీ ఛార్జెస్ పెయిడ్. ఏంటది, అమౌంట్ ఎంతో మనం మాన్యువల్గా ఇస్తాం, యూజర్ ఎంత ఇస్తే అంత తీసుకుంటాం. ఎస్. దాని తర్వాత ఇన్సూరెన్స్ ఛార్జెస్ పెయిడ్, ఇన్సూరెన్స్ పెయిడ్, ఇది కూడా యూజర్ డిఫైన్డ్, ఎంత చెప్తే ఎంత. ఓకే, పర్చేజ్ అంటే వాడు ఎంత వేస్తే అంత, అది. దాని తర్వాత ప్యాకింగ్ ఛార్జెస్ పెయిడ్, ఎన్ని ఎక్స్పెన్సెస్. దాని తర్వాత ఇది లోకల్ కాబట్టి సిజిఎస్టీ ఆటోమేటిక్గా జిఎస్టీ ఎస్ అని వచ్చేసింది. తర్వాత ఎస్జిఎస్టీ ఆటోమేటిక్ వచ్చేసింది. దాని తర్వాత రౌండ్ ఆఫ్ అని వస్తుంది. ఈ రౌండ్ ఆఫ్ దగ్గర ఏంటిది, టోటల్ అమౌంట్ రౌండ్ ఆఫ్, ఇన్వాయిస్ రౌండింగ్ అంటే టోటల్ అమౌంట్ రౌండింగ్ తీసుకుంటాం. ఏ పద్ధతి, నార్మల్ రౌండింగ్. ఇలాంటప్పుడు మనం అక్కడ సెట్టింగ్లో జస్ట్ మనం రౌండ్ ఆఫ్ అని క్రియేట్ చేస్తే లెట్ చేస్తే చాలు. అదే ఇలా చేసినా మంచిదే, పర్లేదు. ఈ విధంగా చేసాం, యాక్సెప్ట్ చేసాం, అయిపోయిందా. దాని తర్వాత మళ్ళా పర్చేజెస్ ఐజిఎస్టీ కలెక్ట్ చేస్తాం. దీంట్లో కూడా నాట్ అప్లికబుల్. ఇక్కడ ఏంటి, ఇది కూడా పర్చేజెస్ వౌచరే, దీంట్లో కూడా తీసుకొని ఇప్పుడు కూడా అదే తీసుకుంటాం. ఎక్స్పెన్సెస్, సో ఛార్జ్ పెయిడ్, ఇన్సూరెన్స్, యూజర్ డిఫైన్డ్, నెక్స్ట్ ఇన్సూరెన్స్, తర్వాత ప్యాకింగ్ ఛార్జెస్, ఇంకేముంటాయి అవి కూడా అడిషనల్ ఎక్స్పెన్స్ కాదు, అది వచ్చి ఐజిఎస్టీ కదా. సో ఐజిఎస్టీ తీసుకుంటాం, ఐజిఎస్టీ తర్వాత రౌండ్ ఆఫ్ తీసుకుంటాం. టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ ₹1. సో ఈ విధంగా తీసుకుంటాం. ఇది పర్చేజ్కి సంబంధించి మనం క్రియేట్ చేసాం. రెండింటికి పర్చేజ్ లెడ్జర్, ఇది గ్రూప్ క్రియేట్ చేయ పర్చేజ్ టైప్లో ఏమంటామంటే గ్రూప్ పర్చేజ్ వౌచర్ క్లాస్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ సేల్స్ తీసుకుందాం. సేల్స్లో కూడా అలాగే వచ్చి ఇక్కడ చూడండి, డిఫాల్ట్ అకౌంటింగ్ అలొకేషను ఇవన్నీ తీసుకోవచ్చు. ఏమి లేకుండా మనం ఎదుగుతూ ఇక్కడికి వచ్చి ఇక్కడ సేల్స్ జిఎస్టీ అంటే లోకల్ తీసుకుంటే ఈ రెండు నాట్ అప్లికబుల్. దీనికి సింపుల్గా లోకల్ పెడతాం. ట్యాక్స్ క్లాస్ అంటే ట్యాక్సిబుల్ ఉంటుంది, ఇక్కడ లోకల్ పర్చేజ్ ట్యాక్సిబుల్ అని రాయడం అంత అక్కర్లేదు, మనం నో పెట్టుకుంటాం. 10% నో. ఇక్కడ వచ్చి కలెక్ట్ చేస్తాం. చూడండి ఇక్కడ డెలివరీ ఛార్జెస్ కలెక్ట్, యూజర్ డిఫైన్డ్ ఎస్. తర్వాత డెలివరీ ఇన్సూరెన్స్ కలెక్టెడ్, ఇన్కమ్ కలెక్ట్ చేస్తున్నాం. సో డిఫైన్డ్ వాల్యూ, యూజర్ డిఫైన్డ్ వాల్యూ. నెక్స్ట్ ప్యాకింగ్ ఛార్జెస్ కలెక్టెడ్, ఇది కూడా యూజర్ డిఫైన్డ్ వాల్యూ. యూజర్ ఎంత చెప్తే అంత, మనం ఎంత ఇస్తే అంత. దాని తర్వాత ఇది సిజిఎస్టీ, ఎందుకంటే లోకలే కదా, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ తర్వాత రౌండ్ ఆఫ్, ఇవి తీసుకుంటాం. రౌండ్ ఆఫ్ అంటే యూజర్ డిఫైన్డ్ కాదు, టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ ₹1 ఇక్కడ తీసుకుంటాం. తీసుకొని దీన్ని ఎంటర్ చేస్తాం, దీన్ని యాక్సెప్ట్ చేసాం. నెక్స్ట్ సేల్స్ ఐజిఎస్టీ తీసుకుంటాం. దీన్ని కూడా నాట్ అప్లికబుల్ ఎండ్ ఆఫ్ లిస్ట్ అయ్యొద్దు. తర్వాత దీనికి కూడా సేల్స్ అన్ని 10% తీసుకుంటాం. ఇక్కడ కూడా అదే తీసుకుంటాం. డెలివరీ ఛార్జెస్ కలెక్టెడ్, యూజర్ డిఫైన్డ్ వాల్యూ, తర్వాత ఇన్సూరెన్స్ కలెక్టెడ్, ఇది కూడా యూజర్ డిఫైన్డ్ వాల్యూ. తర్వాత ప్యాకింగ్ ఛార్జెస్ కలెక్టెడ్, ఇది కూడా యూజర్ డిఫైన్డ్ వాల్యూ. అన్ని ఇంకా ఏముంటాయని తీసుకుంటాం. దాంతో ఇది ఐజిఎస్టీ కదా, సో ఐజిఎస్టీ తీసుకుంటాం. ఐజిఎస్టీ ఎస్, రౌండ్ ఆఫ్, టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్, ₹1 లిమిట్ అనమాట. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసేసి దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేసాం మనం, చూడండి వోచర్ టైప్స్లో పర్చేజెస్లో రెండు క్లాసులు క్రియేట్ చేసాం. అలాగే సేల్స్లో 2 క్లాసులు క్రియేట్ చేసాం. ఇది చేసి ఇప్పుడు మనం దీనికి ఎంట్రీలు వేద్దాం. మళ్ళీ ఇప్పుడు వోచర్స్ తీసుకుంటే ఇప్పుడు 2 ఏప్రిల్ తీసుకుందాం. 2 ఏప్రిల్ తీసుకుంటాం. పర్చేజెస్ సో 225 తీసుకుంటాం నంబరు. ఇక్కడ వచ్చి మామూలుగా చూడండి, ఇక్కడికి వచ్చి పర్చేజ్ నొక్కాలి, ఆల్ట్ కానీ F9 నొక్కితే మనం మామూలుగా ఇక్కడ మనం వోచర్ ఓపెన్ చేస్తే మనకు మామూలుగా పేమెంట్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఏం కావాలి, పర్చేజ్ అంటే F9 నొక్కితే పర్చేజెస్లో ఏది కావాలి క్లాస్ మీకు, పర్చేజ్ జిఎస్టీనా పర్చేజ్ ఐజిఎస్టీ, పర్చేజ్ జిఎస్టీ తీసుకున్నాం. ఇవన్నీ వచ్చి సిజిఎస్టీ
లోకల్ పర్చేజ్ వచ్చి ఇక్కడ పర్చేజ్ ఐజీ, అప్పుడు అవన్నీ వస్తాయి, ఇక్కడ ఐజిఎస్టీ వస్తుంది. సరేనా? అట్లా. సో ఇప్పుడు మనం ఫస్ట్ జిఎస్టీ తీసుకుందాం. ఫస్ట్ జిఎస్టీ పర్చేజ్ జిఎస్టీ తీసుకుంటాం. సో 254 నంబర్ 2 ఏప్రిల్ ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తున్నాం? క్రెడిటార్ దగ్గర, లోకల్ క్రెడిటార్ దగ్గర పర్చేజ్ చేస్తున్నాం. సో లోకల్ క్రెడిటారు పర్చేజు ఏం పర్చేజ్ చేస్తున్నాం మనం? ఇక్కడ హెచ్పి కంప్యూటర్స్ పర్చేజ్ చేస్తున్నాం. మళ్ళీ అవే హెచ్పి కంప్యూటర్స్ ఒక 35,000 పర్చేజ్ చేస్తున్నాం. అలాగే హెచ్పి కీబోర్డ్స్ ఒక 5 పర్చేజ్ చేస్తున్నాం. 450 రూపాయలు పర్చేజ్ చేసాం. డెలివరీ ఛార్జెస్ పెయిడ్, ఉంటే ఇస్తాం లేకుంటే లేదు. ఉంటే ఇస్తాం, ఇవ్వకపోతే అది వెళ్ళిపోతుంది తర్వాత. సో ఇన్సూరెన్స్, సపోజ్ డెలివరీ ఛార్జెస్ 500, ఇది ఇన్సూరెన్స్ పెయిడ్, ఇన్సూరెన్స్ ఏం లేదు, ఇవ్వం. సో అప్పుడు ఏమవుతుంది? అలాగే ఇన్సూరెన్స్ తర్వాత ప్యాకింగ్ ఛార్జెస్, మనం దాంట్లో ఇచ్చినట్లేదు, ఓచర్ టైప్లో ఇచ్చినట్లేదు. పర్చేజెస్కి ఓచర్ టైప్లో మనం ఇచ్చినట్లేదు. పర్చేజెస్లో చూడండి, పర్చేజ్ జిఎస్టీలో సో మనం ఛార్జెస్ అన్ని ఇచ్చాం. ఓహో, యూజర్ డిఫైన్డ్ అని ఇవ్వాలి, అందుకని అది తీసుకోవట్లేదు. యూజర్ డిఫైన్డ్ అనేది పర్చేజెస్ 5 లోకల్ క్రెడిటార్ పర్చేజ్ చేస్తున్నాం. యాక్సెప్ట్. సో ఇక్కడ కూడా చేసాం. సో ఇది వచ్చి 5 ఐటమ్స్. తర్వాత కంప్యూటర్ కీబోర్డ్ వచ్చి ఒక 5 ఐటమ్స్ తీసుకుంటా. డెలివరీ ఛార్జెస్ ఒక 500 రూపాయలు. ఇన్సూరెన్స్ లేదు, తీసుకున్నాం. దీని ప్రకారం క్యాల్కులేట్ అయింది. ఇది వచ్చేసింది, ఆటోమేటిక్ క్యాల్కులేట్ అయిపోయింది. చూడండి, ఆటోమేటిక్గా రెండు తీసుకుంది. చూడండి ఇక్కడ మొత్తం ఎంత? 600. సో 600 రెండు వేరే వేరే రేట్లు కాబట్టి 77,250 డివైడెడ్ బై 17,500 ఇంటూ 1,75,000కి ఎంత? 592 38. చూడండి ఎక్కడికి వస్తే యాక్సెప్ట్ 592 38 175. దీనికి 175 అమౌంట్ కలిపితే 170. దాంట్లో లోకల్ కాబట్టి ఇంటూ 9%, 1000 803.31 15,803. అలాగే రెండవది కూడా వస్తుంది. రెండవది ఎలా వస్తుంది చూడండి, 600 177,250కి అయితే ఇంటూ 2,250కి ఎంత? ప్లస్ 2,250 అయితే దీనికి ఇది 12% కదా, 6% ఎంత? చూడండి 13,135.46. చూడండి తీసుకుంటే చూడండి 135.46 ట్యాక్స్ 135.4, ఇది రౌండ్ ఆఫ్ అవుతుంది కదా 7 కాబట్టి 135.46. సో రెండు కలిపి 135.46 ప్లస్ 15,803.31 కలిపితే చూడండి మొత్తం ట్యాక్స్ చూడండి, టోటల్ ట్యాక్స్ వచ్చి 15,938.77. ఈ రౌండ్ ఆఫ్ అవుతుంది కదా, అది రౌండ్ ఆఫ్ అయితే ట్యాక్స్ మాత్రం రౌండ్ ఆఫ్ కాదు. సో ఈ విధంగా మనం తీసుకొని ఎంటర్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఇదంతా ఆటోమేటిక్గా ఇది ఇచ్చి మాత్రం మనం ఇవ్వాలి యూజర్ డిఫైన్డ్, అది మిగతా ఎంత ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయిపోతుంది ట్యాక్స్. సరే, ఈ విధంగా తీసుకుంటాం. సపోజ్ ఇలాగే మనం పర్చేజు ఇంకోటి పర్చేజ్ ఇచ్చి లోకల్ తీసుకున్నాం. సో ఇక్కడ F9 పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకుందాం. ఇందాక సిజిఎస్టీ తీసుకుంది ఏంది? ఇందాక తీసుకుంది ఏంది మనం? ఇప్పుడు తీసుకున్నటువంటి రెండవ తేదీ తీసుకునింది ఇది సిజిఎస్టీ లోకల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే వౌచరు
సో వౌచర్ పర్చేజ్ ఇప్పుడు ఐజిఎస్టీ తీసుకుంటాం. సో 665 రూపాయలు చూడండి. వౌచర్ క్లాస్ పర్చేజ్ ఐజిఎస్టీ కాబట్టి ఐజిఎస్టీ పర్చేజ్ లోకల్ ఐజిఎస్టీ కాబట్టి ఈ ఐసి అంటే ఇంట్రెస్టేట్ క్రెడిటార్ తీసుకుంటాం. వీటి దగ్గర ఎవరికి ఏం పర్చేజ్ చేసాం? మళ్ళీ హెచ్పి కంప్యూటర్ పర్చేజ్ చేసాం. 5 ఐటమ్స్ పర్చేజ్ చేసాం 35,000కి. అలాగే కీబోర్డ్స్ పర్చేజ్ చేసాం ఒక 5 400 రూపాయలు పర్చేజ్ చేసాం. ఇక్కడ రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది దీంట్లో ఒకవేళ 500 రూపాయలు, ప్యాకింగ్ ఛార్జెస్ ఒక 500 రూపాయలు అనుకుంటాం. తీసుకుంటే మొత్తం కలిపి ఇక్కడ చూడండి, ఇప్పుడు మొత్తం కలిపి ఎంత? 1500 రూపీస్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై 177,250 అయితే ఇంటూ 175కి ఎంత? 175కి ఎంత చూడండి, 1480.96 ప్లస్ 175 అయితే ఎంత అయింది మొత్తం చూడండి. ఇక్కడ ఆల్ట్ ఏ ఆల్ట్ F1 టోటల్ ఎంత అయింది అమౌంట్? 1,76,480.96 ఇంటూ ఇది ఐజిఎస్టీ కాబట్టి 18% సారీ ఇంటూ 18% తీసుకుంటే 18% ట్యాక్స్ 31,766.57 31,766.67 అదే మాదిరిగా రెండోది కూడా క్యాల్కులేట్ అవుతుంది. అలాగే క్యాల్కులేట్ అవుతుంది. బిల్ నంబర్ ఇది ఈ విధంగా పర్చేజ్ చేసాం. అదే సేల్ చేసినట్లయితే ఇందాక చేసాం కదా, ఇప్పుడు సేల్స్కి వెళ్దాం. సేల్స్ సో లోకలా నాన్ లోకలా? జిఎస్టీ అంటే లోకల్. సో లోకల్ తీసుకుంటాం. ఎవరికి సేల్ చేస్తాం? డెటార్కి. సో లోకల్ కాబట్టి లోకల్ డెటార్ ఎల్డి. లోకల్ డెటార్ అంటే పేర్లు మనకు తెలుసు కాబట్టి దాని ప్రకారం చేస్తాం. ఇప్పుడు గుర్తుగా జన ఇప్పుడు ఏం సేల్ చేస్తున్నాం? ఇప్పుడు మనం సేల్ చేసేటప్పుడు ఇదే హెచ్పి కంప్యూటర్లు ఒక 2 సేల్ చేస్తున్నాం, 41,000 అనుకుంటాం. 41,000కి సేల్ చేస్తున్నాం, అయిపోయింది. అలాగే కీబోర్డ్స్ ఒక 5 సేల్ చేస్తున్నాం, 600 కాదు 650 రూపాయలకి సేల్ చేస్తున్నాం అనుకుంటాం. ఇప్పుడు ఇది సేల్స్ కాబట్టి మనం కలెక్ట్ చేస్తాం. సో డెలివరీ ఛార్జెస్ కలెక్ట్ 500. సో ఇన్సూరెన్స్ కలెక్ట్ లేదు అనుకుంటాం. ప్యాకింగ్ ఛార్జెస్ ఉంది 500 అనుకుంటాం. తీసుకుంటే అది ఒక్కొక్క అమౌంట్ వేస్తూ ఉంటే మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో టోటల్ 1,000 రూపీస్ డివైడెడ్ బై 85,250 82,000కి ఎంత? 82కి ఏంటంటే 961.8 ఈ రెండు విడివిడిగా వేసాడు. 2 అమౌంట్లు ఉన్నాయి కదా, 2 విడివిడిగా వేసాడు. 2 కలిపి 1.88 చూడండి. 961.88 2,000 ప్లస్ 82,000 అయితే 82,100,890 961.88 ఇంటూ ఇది వచ్చి లోకల్ కాబట్టి సో 9% ట్యాక్స్ సారీ డివైడెడ్ బై 9 ఇంటూ 9% అయితే ఎంత? 7,466.57 9,456.57. అలాగే దీనికి కూడా ఇది కూడా అలాగే క్యాల్కులేట్ అవుతుంది. రెండవది కూడా సో 1,000 రూపీస్ డివైడెడ్ బై 85,250 ఇంటూ రెండవది 3,250 అయితే ఎంత? 38 రూపీస్ 12 పైసా ప్లస్ 3,250 అయితే మొత్తం ఎంత అయింది? ఇంటూ అది వచ్చి 12% కాబట్టి ఇంటూ 6% సిజిఎస్టీ 6% హెచ్జిఎస్టీ. సో 197.29 చూడు. ఇక్కడికి వచ్చి తీసుకుంటే సారీ ఎంటర్ కాలేదు. ఇప్పుడు బుక్ కాలేదా? ఇది సేల్స్ ఒకటేనా అయిందా? ఇదే కదా, ఇదే. సో ఇక్కడ 1,000 రూపీస్ అయితే ఎంత వచ్చింది మనకి? 197.29 అవుద్ది. చూడండి ఇక్కడ ఆల్టే చూడండి 197.29 పైసా 197.29 పైసా ట్యాక్స్ దీనిది. ఇది సిజిఎస్టీ హెచ్జిఎస్టీ కరెక్ట్గా వచ్చేసింది మనకి. సో ఈ విధంగా మనం చేస్తాం. ఏంటిది? లోకల్ సేల్స్. అదే మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ సేల్స్ తీసుకుంటాం. వోచరు ఇప్పుడు F8 నొక్కాలి. F8 నొక్కితే ఇంట్రెస్టెడ్ సేల్స్ ఐజిఎస్టీ. ఇంతకుముందు లోకల్ ఉంది అదే ఉంటుంది. మళ్ళీ మనం సేల్స్ నొక్కితే F8 అప్పుడు మనకి ఏ క్లాస్ అని అడుగుతుంది. ఇప్పుడు క్లాస్ ఏంటి? సేల్స్ ఐజిఎస్టీ. ఐజిఎస్టీ డెటార్ ఐడి అంటే ఇంట్రెస్టెడ్ డెటార్. దాన్ని తీసుకున్నాం తమిళనాడు తీసుకున్నాం. ఏం చేయాలి? సపోజ్ ఇతనికి ఇది అమ్ముతున్నాం, 2 ఐటమ్స్ అమ్ముతున్నాం 35,000 లెక్కన.
డెల్ ల్యాప్టాప్, అలాగే తీసుకుంటాం. డెలివరీ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నాం ఒక 5 దీని ప్రకారం ఇది కూడా 1000 రూపీస్. సో 1000 రూపీస్ డివైడెడ్ బై 74,500 అయితే 70,000 ఇంటూ 70,000 అయితే 939.60 939.60 పైసా ప్లస్ 70 వస్తే ఎంత వచ్చింది మనకి 70,939.60 పైసా ఇంటూ ఇది వచ్చి ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి ఇంటూ 18%. సో 12,769 రూపీస్ 13 పైసా ఒకటి 13 పైసా వచ్చిందే ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ రెండవది తీసుకుంటే మనం రెండవది వచ్చి అదే మరి రూపీస్ 1000 రూపీస్ plus 4,500. So 4,560.40. So RTA. So separate చేసింది ఇక్కడ రెండు సెపరేట్ ఉంది మొత్తం కలిపి 4,560.40 into 12%. ఇది into 12% 547. So 547.25 paisa plus 12,759.13 తీసుకుంటే మొత్తం ట్యాక్స్ చూడండి ఎంత వచ్చింది 13,316 మనం ప్రొపరేషన్ వాటిలో అమౌంట్ ప్రొపరేషన్ ఆర్టీఏ ఇదే ప్రొపరేషన్ 12,069 అది 12,769.13 ప్లస్ 547. ఎంత వచ్చింది కరెక్ట్ గా చూడండి టోటల్ ట్యాక్స్ 13,360.38 పైసా. ఇది ఆల్రెడీ రౌండ్ ఆఫ్ చేసింది కాబట్టి ఓకే యాక్సెప్ట్ అయింది. ఇది ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. సో సేల్స్ యాక్సెప్ట్ కాలేదు. సో ఇప్పుడు పార్టీ నేమ్ వచ్చి ఇంటగ్రేటెడ్ సార్ మనం తీసుకోవచ్చు సార్. ఇది వచ్చి ఇంటగ్రేటెడ్ కాబట్టి F9 నొక్కి ఇప్పుడు ఇంటగ్రేట్ సెలెక్ట్ చేసుకొని ఇంటగ్రేట్ సెలెక్ట్ చేసుకొని ఇంటగ్రేటివ్ యాక్సెప్ట్ తమిళనాడు. సో ఇక్కడ తిరిగి అలాగే ఐదు అమ్మినా అది 900 రూపాయలు సార్ 900 రూపాయలు అమ్మినా అనుకుంటాం 4,500. తర్వాత కలెక్టెడ్ ఒక 500, ఇన్సూరెన్స్ ఒక 200, ఇది వచ్చి ప్యాకింగ్ చార్జెస్ ఒక 300,000 రూపీస్. సో అదే అమౌంట్ వచ్చింది తీసుకుంటే అదే అమౌంట్ 5% 25 మొత్తం 13,316.38 పైసా. ఇది మనం యాక్సెప్ట్ చేసాం. ఈ విధంగా మనం చేసుకుంటాం. ఓకే ఈ విధంగా మనం చేస్తాం. ఈ యొక్క ఆటోమేటిక్ డిఫాల్ట్ అకౌంట్ అప్లికేషన్ లెడ్జర్ అప్లికేషన్ అంటే ఆటోమేటిక్ మనం ఏం చేస్తాం వోచర్ క్లాస్ తయారు చేసి మనం ఆ విధంగా చేస్తాం. వోచర్ క్లాస్ తయారు చేసి ఇక్కడ చేస్తాం. లేదంటే మనం ఇక్కడ డిఫాల్ట్ అకౌంటింగ్ అలొకేషన్స్ ఎస్ పెట్టి సరేనా అది పెట్టి ఎస్ పెట్టి చేసామంటే ఇక్కడ ఎస్ పెట్టామంటే ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా డిఫాల్ట్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఈఎస్ పెట్టాలా పెడితే అప్పుడు ఆటోమేటిక్ దీని ముందు పైన వచ్చింది కదా ఏంటి యాడ్ ఎక్స్క్లూడ్ ఇంక్లూడ్ అనే అది రాదు. మిగతా ఇదే అది తప్పకుండా మిగతా మాత్రమే వస్తాయి. దీనికి ఎస్ఎల్స్ పెడతాం ఎస్ఎస్ ఇక్కడ ఇవన్నీ మనం తీసుకుంటాం. ఏంటి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ సేల్స్ కదా సేల్స్ అయితే కలెక్ట్ ఏంటి దాని గురించి ఇది క్రియేట్ చేసినప్పుడు మనము ఇక్కడ ఇది వస్తుంది. ఫస్ట్ ఏ గ్రూప్ ని ఎక్స్పోర్ట్ చేయాలి ఏ గ్రూప్ ఇంక్లూడ్ చేయాలి అది నాట్ ఎంత ఆఫీస్ పెడతాం. సో అప్పుడు కనపడింది ఇది లేకుండా ఏడు నుంచి కనపడింది ఆ పద్ధతిలో ఈ పద్ధతిలో మొత్తం కనపడుతుంది. ఇవి రెండు పద్ధతులు ఈ విధంగా మనం తయారు చేస్తాం. దీన్ని డిఫాల్ట్ అలొకేషన్ ఆఫ్
లెడ్జర్స్ అంటాం. అంటే డిఫాల్ట్ గా లెడ్జర్స్ అలొకేట్ చేస్తే మనం ఏమవుతుంది, మనకి డిఫాల్ట్ గా చేస్తాం కాబట్టి మనకి ఆటోమేటిక్ గా మనం వౌచర్ సెలెక్ట్ చేసుకుంటే వౌచర్ తీసుకున్నాం, సేల్స్ ఎఫ్8 నొక్కితే చూడండి లోకల్ ఇంటర్ స్టేట్ లోకల్ తీసుకుంటే అప్పుడు అన్ని వస్తాయి, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వస్తుంది. అలా కాకుండా మనం కోచింగ్ లో ఎఫ్8 తీసుకొని ఐజిఎస్టీ తీసుకున్నాం అనుకో అప్పుడు ఇక్కడ ఐజిఎస్టీ వస్తుంది. అలా కాకుండా మనం ఏం లేకుండా సింపుల్ గా ఓచర్ టైప్ చేసుకునేటప్పుడు ఓచర్ టైప్ లో సేల్స్ ఓచర్ లో చూడండి ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లాస్ వచ్చి ఐజిఎస్టీ హెచ్జిఎస్టీ రెండు కాకుండా ఒకటేగా ట్యాక్సబుల్ సేల్స్ ట్యాక్స్ ఉంది, జిఎస్టీ ఐజిఎస్టీ ఏదైనా ట్యాక్స్ ఎక్కడ ట్యాక్సబుల్ సేల్స్ అని తీసుకున్నాం అనుకో అప్పుడు మనం ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ రెండు నో పెట్టేస్తాం. ఇక్కడ వచ్చి దీనికి ఇచ్చి అదే సేల్ అకౌంట్ ట్యాక్సబుల్ సేల్స్ అని పెడతాం. అలా పెట్టే ఉంటే ట్యాక్సబుల్ అంటే రెండు సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అప్పుడు ఏం చేస్తాడు ఇవన్నీ ఇస్తాం. ఇచ్చి ఇక్కడ సిజిఎస్టీ ఇస్తాం, హెచ్జిఎస్టీ ఇస్తాం, ఐజిఎస్టీ కూడా ఇస్తాం, తర్వాత రౌండ్ ఆఫ్ ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనం సేల్స్ ట్యాక్సబుల్ ఒకటే కాబట్టి మనం సేల్స్ ఓచర్ తీసుకుంటే ఇక్కడ ఓచర్ లో సేల్స్ ఓచర్ తీసుకుంటాం ఎఫ్8 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే సేల్స్ ట్యాక్సబుల్ సేల్స్ నాన్ ట్యాక్సబుల్ అని ఎక్సెప్టెడ్ అని క్రియేట్ చేసుకుంటాం. తర్వాత సేల్స్ ఏమవుతుంది సేల్స్ ట్యాక్సబుల్ అని వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఐజిఎస్టీ కూడా సో మనం ఇప్పుడు ఎంటర్ చేస్తాం కదా ఇక్కడ పార్టీ పేరు పార్టీ ఎక్కడ ఏ స్టేట్ ఉంటుంది కదా దాని ప్రకారం ఏమవుతుందంటే ఇది ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయ్యి ఈ మూడిట్లో వీడు లోకల్ అయితే ఈ రెండే క్యాలిక్యులేట్ అవుతాయి, ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ కాదు. వీడు నాన్ లోకల్ అంటే ఇంటర్ స్టేట్ అయితే అప్పుడు ఈ రెండు క్యాలిక్యులేట్ కావు, ఐజిఎస్టీ మాత్రం క్యాలిక్యులేట్ అవుతుంది. క్యాలిక్యులేట్ కానీ వీళ్ళని యాక్సెప్ట్ చేసి ఈ అమౌంట్ మనకు కనిపించి ఇన్సూరెన్స్ లేదు కదా, మనం అమౌంట్ ఉంటే దీంట్లో మూడు ఉన్నాయి, ఇందులో మూడు ఉన్నాయి. అలాగే పర్చేజ్ లో కూడా ఇన్సూరెన్స్ దీంట్లో ఇన్సూరెన్స్ మూడు ఉన్నాయి. అట్లా మనం ఏం అమౌంట్ ఉంటాయో అవే తీసుకుంటే ఐజిఎస్టీ తీసుకుంటుంది, సిజిఎస్టీ తీసుకోవచ్చు. ఒకటిగా చేయొచ్చు సేల్స్ ట్యాక్సబుల్, అలాగే సేల్స్ రిలేటెడ్, సేల్స్ ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సో ఇది మామూలుగా మనం ఇది మనకి దీంతో రేపు ఇంకొక మంచి టాపిక్ తో ముందుకు వస్తాను.